బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నారు, దానికి ప్రొసీజర్ ఉంటుంది కదా, ఫిక్స్ అయిపోయింది మీ ఫ్యాట్. దాన్ని వెళ్ళి ప్రొసీజర్ గా నాకు ఇచ్చి నా డబ్బులు నేను ఇచ్చేసాను అంటే ఇచ్చేస్తాడా బ్యాంక్? ఇవ్వడు కదా. మరి మన ఫ్యాట్ కూడా అలాగే ఫిక్స్ అయిపోయి స్టోర్ అయిపోయి ఉంది, దాంతో పాటు టాక్సిన్స్ కూడా ముడిపోయి ఉన్నాయి లోపల. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని కావాల్సిన ప్రొసీజర్ మీరు చేస్తేనే ఫ్యాట్ అన్నది మెటబలైజ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, మీ వెయిట్ అనేది లూజ్ అవుతుంది. సరే, అంటే ఇప్పుడు అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే లంకనం పరమౌషధం అని. అంటే ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. కడుపు మార్చుకుంటే తగ్గొచ్చు, బరువు తగ్గొచ్చు అనేది ఒకటి చెప్తారు. కరెక్టేనా అది? కొన్ని సందర్భాల కరెక్టేనండి. ఓకే. అన్ని చోట్ల తిని మన బాడీని ఫీడ్ చేయవసరం లేదు. కొన్ని చోట్ల నోరు మూసుకొని ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది. అంటే మన కల్చరల్ గా చూసుకున్నా కూడా అన్ని ధర్మాల్లో కూడా ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మన ఏ కల్చర్ అయినా చూసుకోండి, పండగల్లో గానీ ఏదో ఒక ఫామ్ లో, ఒక ఉపవాసం ఫామ్ లో ఉంటుంది. సో ఉపవాసాలు అన్న చాలా ఇంపార్టెంట్, చెయ్యాలి. అన్ని ఉపవాసాలు ఎలా ప్రతిరోజు ఉండదు, ఏకాదశి అని హిందువుల్లో అయితే, మనలో రంజాన్ అని, క్రిస్టియన్లు అయితే ఈస్టర్ టైంలో అలా చేసుకుంటుంటారు. డిఫరెంట్ వాళ్ళ కమ్యూనిటీ బట్టి వాళ్ళకి ఉపవాసాలను ఉంటాయి. అది ఒక స్పిరిచువల్ అండ్ హెల్త్ పరంగా కూడా దాని బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనం పొరపడేది ఎక్కడ అంటే, మనం తీసుకునే ఫుడ్ అక్కడ కరెక్ట్ లేకపోతే మళ్ళీ అది దాని ఉపవాసం యూజెస్ అన్ని వేస్ట్ చేసినట్లే. ఓకే. కాదు మేడం, ఆఫ్టర్ 6 తినాలా వద్దా? చాలా మంది ఈ మధ్య ఆఫ్టర్ 6 తినొద్దు అని ప్రమోట్ చేస్తున్నారు. లైక్ సినిమా హీరోస్ కూడా చెప్తున్నారు ఆఫ్టర్ 6 తినొద్దు. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నేను చాలా మందిని చూసాను 6 కాపేసి మళ్ళీ 12 గంటలు పడుకుంటారు. ఆ మధ్యలో మళ్ళీ ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు మళ్ళీ వెళ్ళి ఏదో తింటారు. మరి 6 కి తిని ఏం లాభం సార్? అంటే నేను ఏమనుకుంటా అంటే బ్రెడ్డే కదా, ఆమ్లెటే కదా, అంటే ఫుల్ మీల్స్ తినట్లేదు కదా, సో నేను డైట్ లోనే ఉన్నాననే ఫీలింగ్ లో ఉన్నా. అది తప్పే సార్. అంటే మరి మీరు ఇన్సులిన్ రిలీజ్ చేసినట్లే కదా అక్కడ. ఓకే. మీకు వేరంగా తినండి అని ఎందుకు అంటారంటే దానికి ఒక ఇది ఉంది. 6 o'clock కి 5 o'clock 6 కి 6:30 కి సూర్యాస్తం అయ్యేటప్పుడే మీరు ఇంకా ముగించండి అంటే మెటబాలిజం స్లో అయిపోతుంది మీ బాడీకి. అప్పుడు సూర్యాస్తమైన తర్వాత స్లో అవుతుంది. దాని తర్వాత మీరు ఎక్కువ ఆహారం ఇవ్వకండి బాడీకి, పని చెప్పకండి. మీరు ఎక్కువ పని చెప్తే మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అన్న సైన్స్ బిహైండ్ దట్ ఈస్ దట్. బట్ ఇఫ్ మీరు ఎలా అంటే, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ స్లీపింగ్ అరౌండ్ 12 కి పడుకోకూడదు ఖచ్చితంగా. 12 is not the time to sleep. వేరంగా పడుకోవాలి. 10 ఇవాళ లైఫ్ స్టైల్లో 10 to 11 మేబీ ఓకే, 10:30 దాకా పడుకున్న బెటరే. సో ఈ 5-6 ఎవరికి అంటే 10 కి ఖచ్చితంగా నేను పడుకుని పోతాను, మధ్యలో ఏం తిన్ను అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. 5 కి 6 కి తినేసి మళ్ళీ 9 o'clock కి నాకు గంట కొడుతుంది, నేను కొంచెం వెళ్ళి తింటాను, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తిన్నా, మళ్ళీ వేస్ట్. మీరు అసలు జ్యూస్ తాగినా వేస్ట్. జ్యూసులు అస్సలు ప్రమాదం సార్. అయ్యో, జ్యూసుల గురించి అయితే ఇంకా చెప్పుకుని పోతే గంటలు సరిపోవు. జ్యూస్ ఎంత ఫ్రెష్ ఫ్రూట్ నుంచి అయినా జ్యూస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఫర్ ఎవ్రీ కండిషన్. ఏబిసి జ్యూస్ అని చెప్తారు చాలా మంది, పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ కూడా చెప్పారు ఏమని, ఏబిసి జ్యూస్ తాగితే క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది అని. ఫ్రూట్ జ్యూసెస్ అంటున్నాను సార్, నేను మాట్లాడింది ఫ్రూట్ జ్యూసెస్ గురించి. అవి ఏబిసి లో ఏముందో తెలియాలి సార్. బనానా, యాపిల్, క్యారెట్ అండ్ బీట్రూట్. ఓకే, యాపిల్ అంత వేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది సార్, కొంచెం వేస్తే పర్లేదు. యాపిల్ ఎక్కువ టేస్ట్ కి అది ఎక్కువ వేసేసి ఇంత బీట్రూట్ ఇంత క్యారెట్ వేస్తే మళ్ళీ మీరు అంత ఫ్రక్టోస్ బాడీకి ఇచ్చినట్లే. అంత గ్లూకోజ్ అంటే యాపిల్ ఎక్కువ వేసేస్తే చెప్తున్నాను, లేదు కొంచెం వేసి జస్ట్ ఇవన్నీ ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయన్న పర్లేదు. బాయిల్ చేసి దాన్ని స్టీమ్ చేసి మీరు ప్రాపర్ గా జ్యూస్ కట్టుకుంటే పర్లేదు. కొన్ని బాడీ డైరెక్ట్ గా అబ్జార్బ్ చేయలేదు సార్. క్యారెట్ లో ఉన్న బీటా కెరటిన్ అన్నది దానికి ఫ్యాట్ కావాలి. మళ్ళీ బీటా కెరటిన్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, అది వైటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతుంది బాడీలో. సో ఫ్యాట్ కావాలి. సో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎలా పడితే అలాగా ఏది చూస్తే అది తీసుకోకూడదు, మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అన్నది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను సార్. హెల్దీ అనుకుని మీరు తింటారు, మీ బాడీ అన్హెల్దీగా ఉన్నప్పుడు ఆ హెల్దీ ఫుడ్ ఎలా జీర్ణించుకుంటారు చెప్పండి? అబ్జార్ప్షనే లేదు, మీ బాడీలో అబ్జార్ప్షన్ రేటే ప్రాపర్ గా లేదు. మీరు హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు మళ్ళీ, అలాంటప్పుడు కూడా మీ బాడీ తీసుకోదు. అర్థం కాలేదు మేడం. మంచి ప్రీమియం పెట్రోల్ అండి, డ్యామేజ్ అయిపోయిన ఇంజిన్ లో వేశారు, ఇప్పుడు ఉపయోగం లేదు. మీరు ముందేం చేయాలి, ఆ ఇంజిన్ ని సెట్ చేయాలి.
దాన్ని కరెక్ట్ చేసి క్లీన్ చేసి అప్పుడు ఆ ప్రీమియం పెట్రోల్ వేస్తే ఓకే మీరు బండి ఎలా సర్వీస్ ఇవ్వాలో అలా ఇస్తుంది. ఓకే అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ స్టార్ట్ చేయొద్దు ఇంకా ఇంకా నేను డైట్ స్టార్ట్ చేస్తున్నాను ఇక నుంచి ఫ్రూట్ రేపటి నుంచి ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ తింటాను నో వన్ ఫైన్ డే లేస్తారు పొద్దున రేపటి నుంచి హెల్దీ అని కానీ అసలు అప్పుడు దాకా ఇంట్లో రాని వెజిటేబుల్స్ వచ్చేస్తాయి. మిల్లెట్స్, కొర్రలు, ఆరుగులు, సాములు అనేసి అన్ని తెచ్చేసి తినకపోయినా తెచ్చేసి 3 పూటలు తిన్నోళ్ళు 3 పూటలు తిన్నోళ్ళు 2 పూటలకు వచ్చేసి 2 పూటలు తిన్నోళ్ళు 1 పూటకు వచ్చేసి 1 పూటలు తిన్నోళ్ళు అసలు మొత్తానికే మానేసి చేసేద్దాం ఏదో బరువు తగ్గిపోవడం లేకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుదాం అని దాంట్లో వాళ్ళు ఎంతో చేసుకుంటారు కానీ ప్రయోజనం ఏమి ఉండదు. చాలా పెద్ద దెబ్బ కొడతారు మేడం మీరు. ఉన్నది చెప్తున్నాను సార్, ఇవన్నీ మేము రోజు చేస్తున్నాం. కరెక్ట్, అది చేస్తున్నారు కాబట్టి దాని పరంగా కూడా ఫలితాలు అలాగే ఉంటాయి సార్. ఇట్ గోస్ లాట్ డీపర్. సో బాడీ కంపోజిషన్ ఎనాలిసిస్ ఎట్లా చేస్తారు మేడం? బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది మషిన్స్ ఉంటాయి సార్. అచ్చా. బయో ఇంపిడెన్స్ మీద మెజర్ చేసే మషిన్స్ ఉంటాయి. ఓకే. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా సరే మీరు వెయిట్ లాస్ చేస్తున్నారంటే మీ వెయిట్ ఎక్కడ తగ్గింది అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు 50 కిలోలు వెయిట్ చేస్తున్నారా 70 వెయిట్ చేస్తున్నారా 70 కాటా మీద చూపిస్తుంది అది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ ఉంది అది తెలుసుకోవాలి. ఐ హావ్ సీన్ మెనీ రిపోర్ట్స్ 50 కిలోలు ఉన్న వాళ్ళు కూడా 49% ఫ్యాట్ ఉంది వాళ్ళలో. విజరల్ ఫ్యాట్ విపరీతంగా ఉంది. మజిల్ ఏమో 33%. ఇలా ఎన్ని రిపోర్ట్స్ చూసాను. అంటే మీరు సన్నంగా లావుగా ఉన్నారన్నది కాదు, మీ ఉన్న సన్నంగానే లావుగానే ఎక్కడుంది అది ఇంపార్టెంట్. ఉన్న 70 కిలోస్ లో మజిల్ ఎక్కువ ఉండొచ్చు, ఫ్యాట్ మోస్తరుగా ఉండొచ్చు, కట్ డౌన్ చేసుకోవచ్చు. నేను తక్కువ వెయిట్ చేసిన వాళ్ళు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ చూసాను. వీళ్ళు 70 ఉన్నారు కొంచెం భారీగా కనిపిస్తుంది అన్న వాళ్ళలో మజిల్ పర్సెంటేజ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్లు చూసాను కంపారిటివ్లీ. అలాంటి సో వెయిట్ నంబర్స్ మీద పోకూడదు, మీ కాంపోజిషన్ అన్నది చూసుకోవాలి. మీరు మీరు ఒకవేళ తగ్గాలనుకుంటున్నా స్ట్రైట్ గా వెళ్ళి వెయిట్ వేయింగ్ స్కేల్ ఇవాళ 70 ఉన్నాను రేపు 69 అయ్యాను రేపు 68 అయ్యాను అలా కాదు. మీరు 70 ఉన్నారు అంటే మీరు 70 ఎగ్జాంపుల్ 70 ఉన్నారు ఎవరైనా అంటే ఆ 70 ఎక్కడుంది? ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మన మజిల్ లో ఉందా, ఫ్యాట్ లో ఉందా, విజరల్ ఫ్యాట్ ఉందా, ఇవన్నీ టెస్ట్ చేస్తే గానీ తెలియదు. అది మషిన్ చెప్తుంది సార్. మషిన్ మీద నిల్చుంటే బయో మషిన్ ఉందా మీ దగ్గర? నా దగ్గర ఉంది. మేడం మీరు ఏం తింటారు మేడం రోజు? ఎందుకంటే మీరు ఇంత సన్నగా ఇంత చక్కగా ఉన్నారంటే సార్ నా ఏజ్ చెప్తే నమ్మరు సార్. అదే కదా నాకు ఫస్ట్ నేను తెలుసుకుని యాక్చువల్గా మనం కలిసినప్పుడు మిమ్మల్ని చూసి లైట్ తీసుకొని చిన్నపిల్ల ఎవరో ఏదో డైట్ చెప్తుందిలే అనుకున్నాను. మీ ఏజ్ విన్నాక నాకు గుండె అయిపోయింది, దేవుడా ఇంత గొప్పగా మెయింటైన్ చేస్తారా. సో మా ప్రేక్షకులకు మీ ఏజ్ చెప్పండి ఒకసారి. 39 year old అండి నేను. దేవుడా ఎంత చిన్న అంటే మీ ఫేస్ కానీ అదంతా చాలా చిన్న. నేను సీరియస్ చెప్తాను, ట్రస్ట్ మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు ఇంటర్మీడియట్ అమ్మాయి అనుకున్నాను. ఇంటర్మీడియట్ చేస్తుంది కావచ్చు, ఏదో ఇంట్రెస్ట్ కొద్ది ఏదో చేస్తుందిలే అనుకున్నాను. తర్వాత మీ ప్రొఫైల్ మీ సర్టిఫికేట్ అన్నీ చూసాక నాకు అప్పుడు అర్థమైంది షీ ఈజ్ వెరీ మచ్ సర్టిఫైడ్ అని. సో గ్రేట్ మేడం.